భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రధాన అనుచరుడు పిఏనని చెప్పుకునే నవాబ్ తమను మోసం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. భద్రాచలంలో నవాబ్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. చర్ల మండలంలో ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని చెప్పి 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన హేమలత, దీపక్, సత్యనారాయణ అనే వ్యక్తుల దగ్గర నవాబ్ డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 3 ఏళ్లకు పైగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఇసుక ర్యాంప్ ఇవ్వలేదని, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. పైగా బాధితులపైనే ఉల్టా కేసు పెట్టాడు నవాబ్. విసిగిపోయిన బాధితులు నవాబ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నవాబ్ కుటుంబ సభ్యులు బాధితులపై జులుం ప్రదర్శించారు. వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించారు. మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు విషయమంతా తెలిసినా తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి చెప్పినా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇక్కడ తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే దగ్గర ఎండి నవాబ్ అని పర్సనల్ పిఏగా పనిచేస్తున్నాడు. అతను ఇసుక ర్యాంపులు అని చెప్పి మా దగ్గర 90 లక్షల దాకా వసూలు చేశాడు. తెల్లం వెంకట్రావు గారికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాము, పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. అందరికి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా ఈ విషయం మీద స్పందించట్లేదు. తిరిగి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి మాకు డబ్బుల కోసం తిప్పుతూనే ఉన్నాడు. ఈరోజు ఎంత మాట్లాడినా ఎంత చేసినా పెద్ద మనుషులు వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఒక్కళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయకుండా ఉన్నారు.